హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. ఇది వచ్చేసి దసరా హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం స్పెషల్ అనమాట. పూరి అయితే ప్రిపేర్ చేస్తుంది. మేమైతే ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే చూసేయండి. పూరీలోకి పల్లి చట్నీ కన్నా పూరి కర్రీ అయితే బాగుంటుంది. మేమైతే శనగపిండితో చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, పసుపు అవన్నీ అయితే యాడ్ చేసుకోవడమే. అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదండి, సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు, పసుపు అయితే యాడ్ చేసేసింది. అవి లైట్గా వేగిన తర్వాత ఇంకొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసింది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట పూరీ కర్రీలోకి. ఇక అందుకనేసి ఇంకొంచెం అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేసేసింది. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసింది. కారం అయితే పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసిన తర్వాత శనగపిండితో కలుపుకున్న వాటర్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసేసింది. శనగపిండి ఎన్ని టేబుల్ స్పూన్, ఒక 5-6 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసాను. ఇక దాంట్లోకి అయితే మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తుంది. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరీలోకి ఇలా కర్రీ చేసుకుంటే. కొంతమంది ఆలు కూడా యాడ్ చేస్తారు. ఆలు లేవు, ఇక అందుకనేసి ఇలా అయితే చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా అక్క అయితే ఇక్కడ పూరీలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక ఆయిల్ వేడిన తర్వాత మా అమ్మ 1 by 1 అయితే యాడ్ చేస్తుంది. పిల్లలకైతే రెగ్యులర్గా ఒకటే ఫుడ్ అయితే ఇష్టం ఉండదు కదా, మేము కూడా అంతే. ఇక మా ఇంటికి వెళ్తే రోజుకి ఒకటి అయితే చేస్తుంది అనమాట మా అమ్మ. ఈ దసరా హాలిడేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. ఇక పూరి అయితే ప్రిపేర్ చేస్తుంది ఈరోజు. ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే, ఒకరోజు ఇడ్లీ, ఇంకొక రోజు వచ్చేసి పునుగులు కూడా మైదా పిండితో అయితే చేసింది, చాలా బాగుంది. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే బయట మనం తినేదానికన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక 1 by 1 అయితే యాడ్ చేసింది. కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఎంత లేదన్నా ఒక్కొక్కరికి 3 అయినా తింటారు కదా, ఇక అందుకనేసి కొంచెం ఎక్కువ అయితే ప్రిపేర్ చేసేసారు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అందరూ హ్యాపీగా తింటాం కదా, ఇక అందుకనేసి మా అమ్మ కొంచెం ఎక్కువ టైం అయినా ఏం కాదు అనేసి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తుంది. మార్నింగ్ టైం అయితే జావ అయితే తాగేసాం. జావ తాగిన తర్వాత కొంచెం టైం తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇలా అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తుంది. మా నాన్న జావ తాగేసి అయితే పొలానికి అయితే వెళ్ళారు. ఇక వచ్చేసరికి అయితే పూరీలు అయితే తినేసామన్నమాట అందరం కలిసి. ఇలా ఉంటుంది మా ఇంటికి వెళ్తే. నా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే, నాకు అక్కడికి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి. చూడ్డానికి కూడా ఇష్టపడతారు. అదే నేను ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే, అంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేనే వీడియోస్ తీయాలి కదా, నేనే చేయాలి, కష్టం అవుతుంది. మా ఇంటికి వెళ్తే మంచిగా వెదర్ కూడా మంచిగా అనిపిస్తుంది. చుట్టూ చెట్లు అవి ఉంటాయి కదా, అక్కడే ఎక్కువ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇది పూరీలోకి పూరీ కర్రీ కాంబినేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి. Thank you for watching.